మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని ఈ యొక్క వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. నాతో కలిసి 2 మాటలు ధ్యానించుకుందాం. ప్రార్థన గురించి నాకు ఇచ్చిన తలంపులు, పాత నిబంధనలో ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది, క్రొత్త నిబంధనలో ఎక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్, పాత నిబంధనలో మరి ఆదాం ప్రార్థన చేయలేదండి. తర్వాత 2వ తరం కయీను హేబెలు ప్రార్థన చేయలేదు. వర్షిప్ చేశారు, ఆరాధించుకుంటూ వచ్చారు, వాళ్ళు బలులు అర్పించారు. కానీ ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం ఇలా రాయబడుతుంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని రాశాడు. చక్కటి మాట, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అండి. నేను అడిగే ప్రభుని ఎలా నేర్చుకోవాలి ప్రభు అని అంటే 4వ అధ్యాయం రిఫరెన్స్ 26 గుర్తులేదనుకోండి, ఆఖరి వచనం గుర్తుపెట్టుకోండి. దాని పేరు ఆఖరి వచనం పెట్టాడు. అది మొదటి ప్రార్థన ఆఖరి వచనం 4వ అధ్యాయం గుర్తుపెట్టుకోవడం ఈజీ అని చెప్పి నేర్పించాడు నాకు. ఇంకా నేర్పించాడంటే ఇంకా చెప్పు ప్రభు అంటే 4:26 అలా చదవద్దంట, 4 to 6 అని చదవమన్నాడు. 4 to 6 అంటే ఏంటి? తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు భక్తులంతా ప్రార్థన చేశారు కాబట్టి ఇట్స్ ఈజీ టు రిమెంబర్ అన్నాడు. గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పటికి మత్తయి సువార్త అది కూడా 6:6 చూడండి. ఇక్కడ 4:22-26 పెట్టాడు. ఎందుకంటే మళ్ళీ 6 మానవ సంఖ్య కాబట్టి మళ్ళీ 6తోనే స్టార్ట్ చేశాడు. మత్తయి సువార్తలో ఫ్రెష్గా చెప్తున్నాడు. అక్కడ 6వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త ఏం మాట్లాడుతుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందుని చూచి నీ తండ్రికి ప్రార్థన చేయవలను, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని చెప్పి అన్నాడు. అంటే ఫలము ప్రతిఫలం గురించి మీరు మాట్లాడితే నేర్చుకోవాలనుకుంటే 6 మానవ సంఖ్య 6 పుస్తకాలన్నీ బైబిల్ 66 పుస్తకాలు. ఈ భూమి పాదపీఠం అన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ కూర్చుంటాడంటే ఆయన మళ్ళీ సరిగ్గా 66:1 ఉంటుంది. యెషయా గ్రంథం ఎక్కడుందమ్మది? యెషయా గ్రంథం 625 పేజీలో ఉంది. అది మీరు 625 పేజీలు ఉంటుంది. అక్కడే ఉంది 66:1 ఏం మాట్లాడుతుంది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కట్టన ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నేను మందిరాలు నివసించను, హృదయాలు నివసించని చెప్పని అంటున్నాడు అక్కడ. కాబట్టి హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని అన్నప్పుడు నాకు తలంపు ప్రభు ఎలా నేర్చుకుని అడుగుతున్నాను నేను. అంటే తలుపు సైజ్ అంతా అని అడిగాడు. 6 feet హైట్ ప్రభు అని అంటే అందుకని 6 పెట్టాను అన్నాడు. ఎక్కడున్నాం అది? మత్తయి సువార్త 6 పెట్టింది. అంటే 2 తలుపులు ఇలా మూసేసి అంటే సెక్యూరిటీ ప్లేస్ ఒక ప్రాబ్లం. ప్రత్యేకమైన గదిలోకి వెళ్ళి ప్రజల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఏకాంతంగా దేవునితో గడపడానికి 6 పెట్టాడంట. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ స్లాబ్ దాటి ఈ ప్రార్థన ఎక్కడ చేరుతుందని 66 పుస్తకాలు రచయిత 66:1 సింహాసనం, అత్యున్నత సింహాసనం ఆసీనుడు దేవుడు ఎక్కడున్నాడమ్మా? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు దేవుడు అంట. 66 మెట్లు భూమి మీద నుంచి. అంటే 66 అధ్యాయం పెట్టి 1వ వచనం ఇది మాట రాయటం ఆశ్చర్యం. ఎందుకంటే పుస్తకాలు 66 అయితే అలాగే 66 పుస్తకాలకి సాదృశ్యంగా ఏం రాశాడు? యెషయా గ్రంథం 66 అధ్యాయాలు రాశాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చోబెడదాం? 66 మెట్లు టాప్లో కూర్చోబెడదాం. ఇక్కడ 6 చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుందండి? 66:1 టచ్ అవుతుందంట. కాబట్టి అద్భుతమైన లేఖనం. తప్పకుండా దేవుడు మనకి సమాధానం ఇచ్చే దేవుడు, మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అంటే ప్రతిఫలం అంటే ఒక బాల్ని గోడ కొట్టామనుకోండి 6 pounds per square inch ఒక ప్రెజర్తో కొడితే ఎంత వస్తుంది? అది అదే ఫోర్స్ తనకు వచ్చేస్తుంది. కాబట్టి 6కు 6 పెట్టాలని 6కు 7 కుదరదు, 6కు 5 కుదరదు అని తెలిస్తే కాన్సెప్ట్ నీకు వస్తుంది. లేదా బైబిల్ నేర్చుకుంటే కష్టం. 66 పుస్తకాలు వచ్చి మాట్లాడి తీరు అద్భుతం. కాబట్టి ఏ సమస్యన ఉండి, అనారోగ్యం కావచ్చు, మీకు ఆర్థిక సమస్య కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, మీకు రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఐక్య విచారాలు ఉన్నాయి. మనం ఏమి గెలవలేకపోతున్నాం లోకంలో. మనం ఈ పోరాటం అయిపోతుంది ఇదంతా. కాబట్టి ప్రియులారా, ఏ సమస్య అయినా సరే మీ బిడ్డల విషయం కానీ మీ తల్లిదండ్రుల విషయం కానీ లోకస్తులు సరిహద్దులో సమాధానం కూడా ఇచ్చే దేవుడు. కాబట్టి ఏమి ఇబ్బంది పడకుండా చక్కగా గదిలోకి వెళ్ళమన్నాడు. తలుపు వేసుకుని చక్కగా 2 తలుపులు వేసిస్తే ప్రశాంతంగా నువ్వు దేవునితో గడపడని చెప్పి మాట్లాడే మాటలు అద్భుతం అని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాంటి కానీ ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ఆయన పరలోకం నుంచి మీ ప్రార్థన విని ఆయన చేస్తున్నాడు, మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. చూడండి, 6కు 6 పెట్టాలండి. కాబట్టి 66 మత్తయి పెట్టినవాడు. యెషయా గ్రంథం 66:1 పెట్టి అక్కడ వింటున్నాడు అనేటువంటి మాట ఆశ్చర్యం కదా. 6 అనగానే నాకు చెవులు గుర్తొస్తున్నాయి. ఇక్కడ 6 ఒక చెవి, ఇదొక 6 చెవి, 2 6 అలా వెళ్ళిపోతున్నాయి. అక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క మహాదేవుడు మనకు జవాబు ఇచ్చే దేవుడు, మన కష్టాలను గట్టెక్కించి మన కన్నీరు తుడిచే దేవుడు కనుక ఆయన పాదాల మీద పడదాం. కష్టాలని ఆయన మీద చెప్పుకుంటే తప్పకుండా ఆయన సహాయం దయచేసి మమ్మల్ని, మన హృదయాల్లో, మన కుటుంబాన్ని నెమ్మది, శాంతి, సమాధానం దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ప్రార్థనల గురించి చెప్పారు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఎంత మంచి దేవుడు అర్థమైన రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు తన నుంచి నమస్కరిస్తూ ఆరాధిస్తున్నాం.
ప్రభా ఎంతమంది అయితే వింటున్నారో ఈ వాక్యాలు తెలియదు కానీ వారి హృదయాల్లో ఏకాంతంగా ప్రభా వాళ్ళు ప్రార్థించుకున్నాను. ఎన్నో నాకు ఎవరు దిక్కులేరు, నేను ఒంటరిగాడిని, నాకు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. కాదు, నువ్వు ఉన్నావని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేరయ్యా, మీ దగ్గరికి వస్తున్నారు. నువ్వే దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు, నిరంతరం ఏకృతికి దేవుడు కనుక నీ పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా జవాబు ఇస్తాను. తలుపేసుకోమంటున్నారు 6 అయ్యి మరి వారి కన్నీరు తొడవండి, వారి ప్రభా వారి ఇబ్బందులను తొలగించండి, వారికి రక్షణ దయచేయండి. వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో నెమ్మది శాంతి సంబంధాలతో నింపండి. అయ్యా, వ్యాపారం నష్టపోయిన బిడ్డలు ఉన్నారు తండ్రి, ఇంకా మోసపోయిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వివాహాల విషయంలో లేట్ అయిపోతుంది, పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, సంతానాలు పెడుతున్నారు, ఉద్యోగాలు లేవు, బాధపడుతున్నారు, వివాహాలు లేట్ అయిపోతున్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, జబ్బులతో బాధపడుతున్నారు, పడక నుంచి లేవలేకపోతున్నారు తండ్రి, ఈఎంఐలు కట్టలేక, డ్వాక్రా రుణాలు కట్టలేక, ఏం చెట్టుకి తోచక తండ్రి ఎన్నో రకాలుగా మరి బెదిరింపులతో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి కష్టాలు గట్టెక్కించి వారి హృదయాల్లో నెమ్మది శాంతి సంబంధాలతో నింపమని నీవే దేవుడు కనుక నీ పాదాల మీద పడి ప్రభా ప్రార్థిస్తే తప్పకుండా విని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి విశ్వాసం మీద మీ పాదాల మీద పడే భాగ్యం వారికి దయచేయమని వీళ్ళందరినీ మీ చేతికి అప్పగించి వారి ప్రభావాన్ని 2 చేతులతో వారి తలపై హస్తాల నుంచి నిండాలని వారిని దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.